నాకు ఈ మధ్య ఒక మాట చెప్పారు ఒకరు. అదేంటంటే, మిత్రమా, తన కోపమే తన శత్రువు అన్నారు పెద్దలు. కాబట్టి నీకొచ్చే కోపాన్ని, నీకొచ్చే ఆవేశాన్ని కాస్త తగ్గించుకో. లేదంటే ఏదో ఒక రోజు నీ కోపమే నీకు శత్రువుగా మారొచ్చు. ఆ రోజు బహుశా నేను కూడా మిత్రుడినై ఉండి రేపొద్దున నీకు ఆ కోపం వల్ల శత్రువుగా మారొచ్చు అనే ఒక సజెషన్, ఒక మాట చెప్పారు. అవును, నేను అగ్రి చేస్తున్నా వాళ్ళ పాయింట్. చెప్పింది నిజమే. కానీ ఎప్పుడు కోపం రెండు రకాలు. మొదటి రకం కోపం నీకు ముక్కు మొహం తెలియని వాళ్ళపైన, అంటే నీకు రోడ్లో ఎవడు కనిపిస్తే వాడిపైన వచ్చే కోపాన్ని మొదటి రకం కోపం. రెండవ రకం నీకు బాగా జెన్యూన్ అనిపించిన వాళ్ళపైన, అంటే నీ మనసుకు దగ్గరున్న వాళ్ళపైన, నా ఫ్యామిలీ అని నువ్వు ట్రీట్ చేసే వాళ్ళపైన కోపం వస్తే అది రెండవ రకం కోపం. ఈ రెండు రకాల కోపంలో మొదటి రకం కోపం, అంటే ఎవడిపైన వాడిపైన నీ కోపం వస్తే అప్పుడు నీ కోపం నీ శత్రువుగా మారొచ్చు. కానీ రెండవ రకం కోపం ఇట్స్ ఎ జెన్యూన్. కోపం అనేది ఒక ఎమోషన్ అన్నమాట. ఆ ఎమోషన్ వచ్చినప్పుడు దాని వెనకాల ఎన్నో కారణాలు ఉండొచ్చు. అంటే నీ గురించి కాస్త ఎక్కువగా కేర్ చేయొచ్చు, లేదా నీకేదో ఒక ప్రమాదం, ముందు వచ్చే ప్రమాదాన్ని అడ్డు చేయడానికి అలా కోపంగా మాట్లాడి ఉండొచ్చు, లేదా నీలో ఏదో ఒక నచ్చకపోతే అది మార్చుకుంటావేమో అనే ఉద్దేశంతో నీతో అలా కోపంగా ఉండొచ్చు, లేదా నీపైన భయంతో అలా కోపంగా మాట్లాడిండొచ్చు, లేదా నువ్వు ఎక్కడ దారి తప్పిపోతావో అనే ఉద్దేశంతో అలా కోపంగా మాట్లాడిండొచ్చు. అంతేగాని ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, లేదా నిన్ను కావాలని కించపరచాలి అనే ఉద్దేశంతో కానీ, లేదా నిన్ను ఎక్కడో అనుమానించాలి లేదా అవమానించాలి అనే ఉద్దేశంతో కోపం చేసుకోరు. కాబట్టి మీరు కోపం వచ్చే వాళ్ళపైన కాదు అరవాల్సింది, లేదా వాళ్ళని కాదు వదిలేసి వెళ్ళిపోవాల్సింది. ఎవరైతే నీ ముందు తీపి మాటలు మాట్లాడుకుంటూ నిన్ను తారాస్థాయి వరకు ఎక్కిస్తారో అలాంటి వాళ్ళపైన. ఎందుకంటే నీ ముందు తారాస్థాయి వరకు ఎక్కించినా నువ్వు లేని సమయంలో నీ వెనకాల చెప్తూ ఉంటా నీ గురించి గొప్పతనాలు. ఐ థింక్ ఈ పాటికి మీకు అండర్స్టాండింగ్ అయి ఉంటుంది. కాబట్టి అదేదో అంటారు కదా ఇంగ్లీష్లో వర్డ్ బ్యాక్ స్టాబింగ్ అనుకుంటా, అదేదో నమ్మక ద్రోహమో, అది మీకే వదిలేస్తున్నా. కాబట్టి కోపం వచ్చే వాళ్ళను క్షమించండి, ఆదరించండి, అర్థం చేసుకోండి. అంతేగాని టీపీగా మాట్లాడి మీ వెనకాల వేసే వాళ్ళను, మీ వెనకాల మీకే కత్తితో పొడిచే వాళ్ళను కాస్త ఏం చేయాలి, కాస్తనే కాదు కంప్లీట్ గా దూరం పెట్టాలి. అప్పుడే మీ జీవితానికి ఒక ప్రశాంతత. ఇఫ్ నీకు నిజం అనిపిస్తే ప్లీజ్ నలుగురికి షేర్ చేయి. షేర్, ఫాలో అండ్ సపోర్ట్.